సెట్లో బాగా ఆట పట్టిస్తుంటారా? సార్ నీ సెట్లో ఉంటే ప్రతి ఒక్కరు సెట్లోనే కాదండి, చాలా మంది ఏంటంటే నువ్వు ఉంటేనే పార్టీకి కళ మంచి ఫన్ సిచ్యువేషన్ ఒకటి చెప్పండి. తాగుబోతు రమేష్ని బాగా ఏడిపిస్తాను సార్. సెట్లోనా? సెట్లో కాదు, అసలు బయట అయినా ఎక్కడైనా ఏడిపిస్తుంటాను. తనకి అలా మొదలైన సినిమాకి నంది అవార్డు అనౌన్స్ చేశారు. అయితే నేను నంది అవార్డు వచ్చింది కదా అని, నంది అవార్డు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఫస్ట్ నీకు తెలియకుండా చాలామంది ఫస్ట్ మీ ఇంటికి వస్తారు. వాళ్ళు పాలవాడిగా రావచ్చు, పాలవాడిగా రావచ్చా, ఎవరెవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ నిన్ను ఈ నంది అవార్డు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు అని ముందు టెస్ట్ చేస్తారు. కాబట్టి నువ్వు ఇల్లంతా నీట్గా పెట్టుకో అంటే, అవునా అలా వస్తారా? ఖచ్చితంగా వస్తారు. దాని తర్వాత నంది అవార్డు ఇస్తున్నారు కదా, నువ్వు గర్వంగా ఫీల్ అవ్వకు. ఎందుకంటే ఈ ఇయర్ నీ దగ్గర నంది ఉందనుకో, నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళకి ఇస్తారు కదా, ఈ నందే తీసుకుని వెళ్ళిస్తారన్న. అంటే మరి మిగతా వాళ్ళందరి దగ్గర ఉన్న నందులు అంటే తీసుకెళ్తూ ఇంకొక నంది అవార్డు నీ దగ్గర ఉండాలి కదా అని చెప్పి దాన్ని సెట్ వాళ్ళతో చేయించి నీకు ఇస్తారు అని చెప్పి ఇట్లా నంది అవార్డు గురించి నేను చెప్పా. అంటే వాడు అన్ని నిజమని నమ్మేశాడు. సీరియస్గా నమ్మేశాడు. ఆ తర్వాత వాడికి 5-6 రోజుల తర్వాత అర్థమైంది ఇదంతా జోక్ చేశారు కదా అని. యా, అలా నేను అందరిని ఆట పట్టిస్తుంటానండి. అంటే ఆట పట్టించడం అంటే జోక్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు ఎంత ఇది ఉంటుందో, అవతల వ్యక్తి కూడా అంత జోయల్గా ఉంటే అసలు ఫన్ రైడ్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. వేణు కూడా అంటుంటాడు ఎక్కడికైనా వెళ్తే రారా అని, సుధీర్ అడుగుతుంటాడు నువ్వు ఉంటే బాగుంటుంది అన్నారా అని. మా కమెడియన్స్ అందరు పార్టీ చేసుకునేటప్పుడు నేను అసలు ఒక్క పార్టీ మిస్ అవ్వలేదు. ఖచ్చితంగా నన్ను కోరుకుంటారు, వచ్చి ఇంకా పార్టీ షురూ అయింది అని. అట్లా. బెస్ట్ ట్రిప్ ఏంటి మీ అందరూ ఈ బ్యాచ్ అంతా? గోవా వెళ్ళామండి. గోవానా? గోవా వెళ్ళి మంచి ట్రిప్ చేసి వచ్చాము. అంటే అంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక చోటకి వెళ్ళి ఒక మార్నింగ్ నుంచి ఒక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పడుకోకుండా నవ్వుతూనే ఉన్న హ్యాపీయెస్ట్ థింగ్. మొత్తం వీళ్ళేనా? ఫ్లయింగ్ కలర్స్ అని ఒక గ్రూప్ ఉందండి మాకు. ఫ్లయింగ్ కలర్స్. అక్కడ వెనిల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రాజేష్ గారు, ప్రవీణ్ గారు, చిత్రం సీన్ గారు, వేణు, నేను, ఇంకా నేను, నవీన్, నేని, నందు, ప్రస్తుతానికి ఉన్నది నందు, ఇంకొకళ్ళ పేరు రఘు కార్మంచి. ఇంతమంది ఎవ్రీ సెకండ్ సాటర్డే మేము కలుస్తుంటాం, పార్టీ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే. ఈ సెకండ్ సాటర్డే గ్రూప్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 7 ఏళ్ళు అవుతుంది. ఆ గ్రూప్ పెట్టింది నేనే కాబట్టి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను పార్టీ ఇస్తాను. ఈ సినిమా అడవుల్లో ఉండి February 11th ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఈ సక్సెస్ పార్టీని ఇస్తా. ఏమన్నా యాడ్ అవుతా ఉంటారా? అంతవరకే ఫిక్స్డ్? యాడ్ అవ్వరు సార్. ఇంతకాలం కలిసి ఉన్న మా ప్రతి ఒక్కరికి మా అన్ని తెలుసు. కొత్తవాడు వచ్చాడనుకోండి తట్టుకోలేడు. మేము ఈ సినిమాలు ఇలా చేసేవేంటి దరిద్రంగా, నెక్స్ట్ సినిమాలో బాగా చేయి, ఇంత తిట్టుకుంటాం. ఇంత వాళ్ళు కూడా బాగుంది కానీ అదేదో కొంచెం కరెక్ట్గా లేదు చూసుకో, ప్రతిదీ ఇలా మాలో ఉన్న తప్పుల్ని రైట్ చేసుకునే ఉంటుంది గ్రూప్లో. మరి అప్పుడు ఆ గారు అనే పదాలు కూడా తీసేయాల్సింది మీరు. ఇంకా అంత 7 సంవత్సరాలు మీడియా ముందు చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే మామూలుగా అయితే ఉండదు. నేను మామూలుగా అన్న నా ఏజ్ లో ఉన్న అన్న అని పిలుస్తాను, ఒరే అని పిలుస్తాను ఉంటుంది. కానీ వాళ్ళు మీడియాకి ఇచ్చేటప్పుడు అది ప్రోటోకాల్ పాటించాలి కదా. వెరీ గుడ్. ఫ్లయింగ్ కలర్స్ బాగుంది. ఎగిరే రంగులు.